మరి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను ఎందుకు కొల్లగొట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది? వాళ్ళ మీద ఎన్ని దాడులు జరిగినాయి, వాళ్ళ మీద ఎన్ని రేపులు జరిగినాయి, వాళ్ళ కింద ఉన్నటువంటి భూగర్భాలకు సంబంధించినటువంటి వీటిని కొల్లగొట్టడం కోసం ప్రభుత్వం ఎందుకు అవన్నీ జరుపుతున్నదనే విషయం మీద ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయొచ్చు. ఓకే సరే, అంటే ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే నీకేం తెలిసిపోయి ఆడ ఉన్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా యాజ్ ఎ కాన్స్టిట్యూషనరీ హోల్డర్గా, ఒక భారత పౌరుడిగా ఆయుధం ఒకప్పుడు ఉండే పరిస్థితులు, ఇప్పుడు నువ్వు ఆ ఆయుధం చేత పట్టుకోవడం ద్వారా నిన్ను శత్రువుగా ప్రకటించుకున్నట్టు అవుతుంది. ఓకే అదే తెలివి ఇక్కడ ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయొచ్చు. ఫస్ట్ నెంబర్ 1. రెండోది, ఆ పోరాటం చేసిన వాళ్ళని కూడా నేను ఏమంటే పాకిస్తాన్ వాళ్ళని కూడా వాళ్ళ మీద దయాకరణ చూపిస్తున్నావు కదా నువ్వు. వీళ్ళు మన దేశస్తులే కదా, వీళ్ళు మన దేశస్తులు. మరి వాళ్ళ మీద నీకు ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి హోర్డింగ్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు అసలు ఇప్పుడు మన రీసెంట్గా జైరాబాద్ పరిసర ప్రాంతంలో ప్రియాంక రెడ్డి అనేటువంటి అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ జరిగితే కాల్చి చంపేశారు. అసలు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత